నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రతపై అవగాహనలో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు, సలహాలు. ఎండాకాలం దృష్ట్యా నీటి సమస్యలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. ఘనంగా ముగిసిన రమా సత్యనారాయణ స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు. జంబి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప దేవాలయంలో మాస పూజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్లో రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లాకు చేరుకోగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, సిపి, ఇతర అధికారులు తదితరులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కంటేశ్వర్ వద్ద హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ నుండి స్థానిక డిఎస్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతూ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లోని సుగుణ గార్డెన్స్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అధికారులు, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు భద్రత అవగాహనతో కూడిన పలు పోస్టర్లను కార్యక్రమ అతిథులు ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబ సభ్యులు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూపుతుందని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సఫలీకృతం అవుతుందని, కావున ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ఉండటం, అందులోనూ హెల్మెట్ లేకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే జరిగే పరిణామాల గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇటువంటి యాక్షన్లకు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో వాళ్ళ బాధను మనం వినడం జరిగింది. ప్రభుత్వం ఒకటే నిబంధనలు తెచ్చో మీరంతా ట్రాఫిక్ రూల్ పాటించమంటే మీ సహకారం, ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి. అందుకే ముందుగా ఎడ్యుకేషన్ అంటే అవగాహన కలిగించడం, తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ విభాగానికి ఎక్కడైతే ప్రమాదానికి కారణమవుతున్నాయో వాటిని రెక్టిఫై చేయడం, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ కానీ, రవాణా శాఖ కానీ ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసే విధంగా, దాని తర్వాత ఎమర్జెన్సీ. ఈ రోజు మనందరం తెలుసు, గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ త్రాగునీటి సరఫరా తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరుబావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తెలిపారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా
అయ్యేలా చూడాలని తెలిపారు. ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారీగా శుద్ధి జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని, కుళాయిల బిగింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ రాజేందర్, డిపిఓ శ్రీనివాసరావు, మిషన్ భాగీరథ ఏఈ రాకేష్, నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సందర్భంగా విషు పూజను గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, పడి పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి బుధవారం అయ్యప్ప దేవాలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షుడు చేపూర్ ధనుంజయ్, కార్యదర్శి నర్సారెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ చారి, ఉదయ్ చారి, ప్రచార కార్యదర్శి గంగమోహన్, కార్యవర్గ సభ్యులు రవి, ఒడ్డెన్న, సలహాదారులు శ్రీహరిరెడ్డి, ప్రకాష్, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. పూజా కార్యక్రమంకు సహకరించిన శ్రీ గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంకు ఇచ్చేసిన అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు మరియు ఆర్మూర్ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఈ యొక్క విషు పూజ అనేటువంటి చేసుకోవడం చాలా సుకృతం అని చెప్పేసి ప్రతి నెలలో కూడా అక్కడ సేవా కార్యక్రమం జరుగుతుంది, పూజ జరుగుతుంది. మనం కూడా ఇక్కడ ప్రతి బుధవారం కూడా, రెండవ బుధవారం కూడా మనం సేవా కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఇట్టి సేవా కార్యక్రమం ద్వారా భగవంతుని పట్ల మనకు ప్రేమ కలగడం, ఆ ఆరాధన కలగడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితం అనేటువంటిది మనం మంచిగా ఉండడం కాదు, సర్వే జన సుఖినో భవంతి అని చెప్పేసి అంటారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలా. మేషరాశి నుంచి మొదలు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడము, మేషమాసంగా వారు అక్కడ పరిగణించుకొని కేరళ పద్ధతిలో ప్రాంత ఆచారంగా ఈరోజు జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం, విషు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించిన మణికంఠ సేవా సమితి సభ్యులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం. స్వామేశ్వరప్ప. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీలుగా వర్తించరని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం దళితులకు అన్యాయం చేయడమేనని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అశోక్, క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో క్రైస్తవ సంఘాలు, ప్రజా దళిత సంఘాల సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని కోరారు. మతం వేరు, కులం వేరు అని ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలని అన్నారు. క్రైస్తవ మతంలోకి మారితే దళితులకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం వర్తించదని, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం వల్ల అణగారిన దళితులకు అన్యాయం జరిగినట్లని పేర్కొన్నారు. హిందువులలోని ఇతర కులస్తులు క్రైస్తవ మతంలోకి మారిన బీసీలుగానే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. దళితులు మతం మారితేనే ఎస్సీ హోదా పోతుందా అని వారు ప్రశ్నించారు. సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ మండల చైర్మన్ మూగ ప్రభాకర్, ఆర్మూర్ క్రైస్తవ అసోసియేషన్ మండల అధ్యక్షుడు జానా రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పాస్టర్ రాజ్పాల్ దినకర్, పాస్టర్ ప్రకాష్, పాస్టర్ అగస్టిన్ తదితరులు ఉన్నారు. దళితులను గుడిలోకి రానియనప్పుడు, దళితులను రోడ్ల మీద నడనియనప్పుడు మరి క్రైస్తవ మిషనరీలు చేరదీసి చదువు చెప్పి మరి ఇక్కడ గుడిలోకి రానప్పుడు మా గుడిలోకి రావాలని వారు పిలిచినప్పుడే మీరు వెళ్ళడం జరిగింది. దళితులను చిన్న చూపు చూసే విధంగానే చట్టాలు చేస్తున్నారు, కానీ దళితులను ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడం లేదు. బీసీలు మతం మారితే బీసీగానే ఉంటున్నారు, ఓసీలు మతం మారితే ఓసీగానే ఉంటున్నారు. చరిత్రం ఏందో కానీ ఒక దళితుడు మతం మారితే మాత్రం బీసీసీడీకి వెళ్ళిపోతున్నారు. ఇది దళితుల మీద వివక్షంగానే మేము భావిస్తా ఉన్నాం. ఏ కులంలో క్రైస్తవ్యంలోకి వచ్చినా కూడా వాళ్ళ సర్టిఫికెట్ మారినప్పుడు, దళితులలో ఉన్న వాళ్ళు మారితేనే వీళ్ళకు సర్టిఫికెట్ మారుతుంది అన్నప్పుడు, అంటే భారతదేశంలో దళితులకు మత స్వేచ్ఛ ఇవ్వలేదా? దళితులు రెండో క్యాడర్ పౌరులుగా చూడబడుతున్నారా? దళితులకు భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి సమాన హక్కు రాలేదా? దీని గురించి కూడా గట్టిగా మాట్లాడాల్సింది ఉంది. ప్రతి దళితుడు కూడా ఏకమవుతాడు. ఆ మాటకొస్తే
ఈ వివక్ష పేరు మీద హిందూ సోదరులందరూ కూడా ఏకమవుతారు. ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి హెచ్చింపు కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోసం, వాళ్ళ యొక్క మతం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం, పూజారి పదవుల కోసం, ఇంకెవరిని రానియొద్దనే దానికోసం రెడ్డిలు, తమిళనాడు వస్తే ఎస్సీలు, మన దగ్గరికి వెళ్తే ఓసీలు, ఇట్లా అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా ఈ కుల విభజన ఉంది. కాబట్టి ఇవాళ ఏదో కోర్టు చెప్పింది కదా, లేదు పార్లమెంట్ చెప్తున్నది కదా అని చెప్పే పద్ధతుల్లో ఈ రిజర్వేషన్ తొలగిస్తామంటే సమంజసం కాదు. అసలు రిజర్వేషన్లు తెచ్చిందే వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఈ రిజర్వేషన్లు తోడ్పడతాయని చెప్పి మాత్రమే ఈ రిజర్వేషన్లు వచ్చింది. బీసీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, లంబాడి వాళ్ళు గిరిజన బిడ్డలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఏంటి అని అగ్రవర్ణంలో నుండి వచ్చినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ 10% వారికి క్రైస్తవులుగా మారినప్పటికీ వర్తిస్తుంది. గిరిజన బిడ్డలు లంబాడి దాంట్లో నుంచి క్రైస్తవ మతంలోనికి మారిన సందర్భంలో కూడా వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎస్టీ అనేది వర్తిస్తుంది. బీసీలో నుంచి కూడా క్రైస్తవ మతంలోనికి మారితే వారి బీసీ సర్టిఫికేట్ ఏ విధంగా కూడా వెళ్తలేదు, వారి రిజర్వేషన్ ఫలాలు అన్ని కూడా అనుభవిస్తున్నారు. కేవలం ఎస్సీ బిడ్డలు, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే క్రైస్తవ మతంలోనికి మారడం, వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు కోల్పోవడం, ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో వారికి భద్రత కల్పించకపోవడం అనేది ఇది సమానత్వపు హక్కును కోల్పోయే విధంగా చేస్తుంది. మతం మారినా మా కులం మారలేదు, మా ఏదైతే ఏ మతంలో ఉన్నా అస్పృశ్యత వదలేదు. మమ్మల్ని కులవాదిగానే చూస్తున్నారు, ఒక ఎస్సీలుగానే చూస్తున్నారు, మమ్మల్ని ఒక బీసీలుగా పరిగణించలేదు. అదే విధంగా ఇక్కడ బీసీలు ఎస్సీలు కాకుండా ఇంకా ఓసీలు కూడా కులం మారుతున్నారు. వాళ్ళకు మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారతలేదే. మరి ఇదెక్కడి అన్యాయం? ఒక బీసీ గాని కులం మతం మారితే కులం మారదు, కానీ ఒక ఎస్సీకి, ఒక శూద్ర కులస్తుడు మతం మారితే కులం మారుతుంది ఎట్లా? ఆర్మూర్ పట్టణంలో విశాఖ నగర్ కాలనీలో 3 రోజులుగా కొనసాగుతున్న రమా సత్యనారాయణ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి. 3వ రోజు వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు, ధూపదీప హారతులు చేశారు. అనంతరం వేద పురోహితులు, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు గంగారెడ్డి మరియు పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు తదితరులు ఉన్నారు. విశాఖ నగరంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయము, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ సముదాయంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమస్త భక్తజనులు, చుట్టుపక్కల గల భక్తజనులు, ఉత్తమోత్తములైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో 3 రోజులుగా దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో అంబరంగా చేసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరము పుష్కర వార్షికోత్సవాలు జరపాలని, స్వామివారికి ఇంకా రథోత్సవం కూడా చేయడానికి రథాన్ని కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి భక్తుల కోరిక మేరకు ఇలా బ్రహ్మోత్తముల ఆజ్ఞ మేరకు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రాహ్మణోత్తములకు మరొకసారి కమిటీ తరఫున, ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ అత్యంత వైభవపేతంగా గణపతి హోమము, మహాసుదర్శన యాగము, చండీ హోమము, అలాగే రుద్రహోమము, మహాలింగ అర్చన, దాంతో పాటుగా స్వామివారికి విశేషంగా అఖండమైనటువంటి అశేష భక్తజనుల మధ్యలో స్వామివారికి నృత్య సేవ, కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు మహాపూర్ణావతితో పాటుగా స్వామివారికి చక్రతీర్థ స్నానం అనేటువంటి ప్రక్రియ పూర్తి చేసి తదనంతరం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు, అలాగే ఇట్టి ఉత్సవాలకు సహకరించినటువంటి కుట్టార్మూర్ భక్తులు, పెరికెట్ భక్తులు, విశాఖ నగరంలోని భక్తులు అన్ని రకాలుగా ఇక్కడ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి వార్షికోత్సవంకి జరిపించడానికి సంకల్పించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులకు, అలాగే భక్తులందరికీ కూడా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున భగవంతుడి తరపున, బ్రాహ్మణోత్సవం తరపున అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ
ప్రభుత్వం గుర్తించిన విత్తనాలని డీలర్లు విక్రయించాలని, నకిలీ విత్తనాలు రైతులకు అంటగడితే కఠిన చర్యలు తప్పవని విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. విత్తనాలపై డీలర్లకు, రైతులకు కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు అన్వేష్ రెడ్డితో పాటు కలెక్టర్ చిత్రమిశ్రా హాజరయ్యారు. ఆదర్శ రైతుల అనుభవాలను వివరించిన అధికారులు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరించారు. ఆరుగాలం శ్రమించే రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం గుర్తించిన విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని, అందుకు విత్తనాల కంపెనీలు, డీలర్లు సహకరించి రైతులు మోసపోకుండా చూడాలని కోరారు. ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి రైతులకు సేవలు అందించాలని ఒక ఆలోచనతోటి వెల్లి దగ్గర మళ్ళీ ఒక 2 గోడౌన్లు తీసుకొని మళ్ళీ నేను మిషన్లు అక్కడ ఇన్స్టాల్ చేసి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి తిరిగి మళ్ళీ రైతులకు అందుబాటులోకి సంస్థను తీసుకొస్తా ఉన్నాం. గతంలో నిర్వీర్యం చేసి అసలు ఇక్కడ యూనిటే ఉండకుండా చేసినటువంటి పరిస్థితి మళ్ళీ మేము మళ్ళీ మొదటికి వచ్చి సేవలు అందించే స్థితికి మేము ఎదగాలంటే ఒక ఆలోచన. మా లక్ష్యం కూడా అంతా ఖచ్చితంగా ఈ సంస్థ ఏర్పాటు యొక్క ఉద్దేశం నెరవేరాలి. వాళ్ళ సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందిస్తే, రైతులకు నాణ్యమైన విత్తనాలు తక్కువ ధరలో రైతులకు అందిస్తే రైతులు లాభపడతారు. ఎందుకంటే మనమంతా కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఎవరం కూడా ఏదో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అందరం వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ నేపథ్యం కలిగిన వాళ్ళం. కాబట్టి ఆ రైతుల నాణ్యమైన విత్తనాలు ఇచ్చి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సహకార సంఘాలు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కమిషన్ల కోసం అనేది వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాన్ని కాదని లేదు. ఎందుకంటే ఎవరమైనా 4 రూపాయలు సంపాదించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మొదలుపెట్టిన వాళ్ళమే. ఈ నెల 17వ తేదీన జరిగే తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో తెలంగాణ రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 17వ తేదీన నిజామాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, రైతులు గణేష్, సహదేవ్, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. అట్లాగే వివిధ మండలాల నుంచి డెలిగేట్స్ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మహాసభలకి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, అదే మాదిరిగా గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని రేపు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ బిల్లు, అట్లాగే విత్తన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి నష్టం చేసేటువంటి అంశాలున్నాయో వీటన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలని, ఈ అంశాల మీద చర్చ జరుగుతుంది. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మహాసభలను జయప్రదం చేయాలని కోరుతాను. అన్ని అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదలిచిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు తరగతి గదులతో పాటు ల్యాబ్ రూమ్లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని ఆక్లూర్ గ్రామంలో సర్పంచ్ జిన్నా జనార్దన్ నూతన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్ క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలకు పిల్లలను పంపించి ఖర్చులు పాలు కావద్దని, మన ఊరు మన బడిలోనే మంచి విద్య నేర్పించడం జరుగుతుందని అన్నారు. మన బడిలోని ఈ నూతన విద్యా సంవత్సరంలో పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని, విద్యార్థులను ప్రభుత్వ బడిలోకి చేర్చి సామాన్య ప్రజలు తమ డబ్బులను ఆదా చేసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనార్దన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, వీడీసీ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైమరీ స్కూల్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కావున మన గ్రామస్తులందరూ ఫీజులు అనవసరంగా ప్రైవేట్ స్కూళ్లకు పంపించి అప్పుల పాలు కాకుండా మనకు యూకేజీ పిల్లలందరూ మన గ్రామంలోనే ప్రీ ప్రైమరీ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి కోరుచున్నాము. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించి అనవసరమైన ఖర్చుల పాలు కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మన గ్రామంలో
చాలా మంది ప్రైవేట్ బస్సులు మోతెక్కు అక్కడికి మన స్కూల్ మన విలేజ్ లో స్కూల్ ఉండగానే గ్రామాలకు ఆటో ఛార్జీలు కూడా చెల్లించి అనవసరమైన ఖర్చుల పాలవుతున్నారు. కాబట్టి ఇక్కడనే మన గురువులందరికీ మంచి విద్యా బోధన చేయమని చెప్పేసి విన్నవించుకోవడం కూడా జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక పైన సిసిఎస్ సిబ్బంది మెరుపు దాడి చేశారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా సమాచారం మేరకు 2 డ్రైవర్లను 14 టైర్ల 2 లారీలను మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించామని అధికారులు తెలిపారు. మారంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తైత సంగీతకి 32,000 రూపాయల చెక్కును డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మారంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్ పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని మదనపల్లి, ఒడ్యాట్పల్లి మరియు అమరాద్ గ్రామాలలో ఎండ తీవ్రత వల్ల జనాలు ఇంటి నుండి బయటకు రావటం లేదు. ఉదయం 10 గంటలలోపే పనులన్నీ పూర్తి చేసుకుని జనాలు ఇంటి వద్దనే ఉంటున్నారు. గత 2 రోజులుగా ఎండ తీవ్రతలు పెరగడంతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. రైతుల కోసం వరి ధాన్యం రోడ్లపై పోసిన గతంలో కుప్పల వద్ద కాపలాగా ఉండేవారు. ఎండ తీవ్రత వల్ల అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఎండ తీవ్రత ఇదే తరహాలో వాతావరణ శాఖ చెప్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రతపై అవగాహనలో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు, సలహాలు. ఎండాకాలం దృష్ట్యా నీటి సమస్యలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ. బింగల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. ఘనంగా ముగిసిన రమా సత్యనారాయణ స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు. జంబి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప దేవాలయంలో మాస పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.